సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి బతుకమ్మ పండుగ ఏర్పాట్లు తదితర అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. మీరు ఏమేమైనా అభిప్రాయాలు చెప్పదలుచుకుంటే ఇంకా చేయాల్సిన మార్పులు చేర్పులకు సంబంధించి పండుగ హుస్నాబాద్లో చాలా ఘనంగా జరగాలనేటువంటి ఆకాంక్ష. తప్పకుండా అందరూ కూడా కలిసి ఏదైనా సమస్యలున్నా ఊర్లో అందరు కలిసి జరుపుకునేటువంటి పండుగ కాబట్టి దానికి సంబంధించిన మొన్న మీరు అధికారులు ఏర్పరచుకున్న సమావేశం, ట్రాఫిక్ ఇష్యూ, పబ్లిక్ సహకారం ఏ విధంగా ఉండాలో కూడా అధికారికంగా చెప్పండి. ఫస్ట్ అక్కడ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళంతా తిరుగుతారు. కానీ ఆడడం బతుకమ్మ స్టార్ట్ అక్కడ నుంచి అవుతుంది. అందరూ కూడా పెద్దలందరూ అక్కడికి వస్తే ఏరియా పెరిగింది, అడిషనల్ ఏరియా. పోయినసారి అటు ఆడకపోతారు, అది ఏరియా పెరిగింది కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. రామ్లీలకు కూడా బతుకమ్మ కూడా డ్యాన్స్ ఎక్కడ అనేది మీరే నిర్ణయం చేసి ఆ డ్యాన్సే 2 రోజులు 3 రోజులు ఉండేటట్టుగా ఒకరోజు ముందు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్స్ నేను కూడా ప్లాన్ చేస్తాను. కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. వచ్చేటాలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నేను కూడా పోయినసారి నేను పోవాలంటే ట్రాఫిక్లో గంట సేపు ఇరికినాం. కాబట్టి బండ్లను మీరు అన్నట్టుగా మీరు అందరూ కలిసి మళ్ళీ ఒక్కసారి రేపు కూర్చొని మీరు సిఐ గారు, ఆర్టీఓ గారు, ఏసీపీ గారు, మున్సిపల్ కమిషనర్ మీరు ఒక 6-7 కూర్చొని పట్టణ ముఖ్యులంతా కూర్చొని అన్ని పార్టీల నుంచి 7 దాకా ట్రాఫిక్ ఆపుతారు, ఆపండి. దాని ట్రాఫిక్ ప్రజల కన్వీనియన్స్ కొరకే. దాని కొరకు అదేవిధంగా ఎక్కడెక్కడ కొంత బురదలు లేదా మట్టి గిట్టి లేవలే ఉందో కమిషనర్ చూస్తారు. అట్లే కాంట్రాక్టర్ గారు కొంత నీట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లస్ ఈ బుష్ క్లియరెన్స్ అంతా కూడా కొంత నీట్ చేయించేయండి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇతరత్ర అలంకరణకు సంబంధించి కొన్ని జెండాలు కడతారు, కొంత పెద్దవి ఉండే ఫ్లాగ్స్ అన్నీ కట్టిపోయారు. ఫ్లాగ్స్ కట్టిపోయారు, టోర్నమెంట్స్ కాడ పెట్టినట్టు కొంత ఫ్లాగ్స్ అట్లా పెట్టి అన్ని రంగులకు సంబంధించి పెట్టండి. ఇంకా పండుగ ఘనంగా జరగాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమం జరుగుతున్నాం కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి రామ్లీలా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయండి. కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అదేవిధంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని నేను గత సంవత్సరం చెప్పినట్టుగా అందరూ సహకరించండి. కొంత ప్రధాన బాధ్యత నేను తీసుకుంటే ఎవరెవరు ఏం సహకరించదలుచుకున్నారో వీరి యొక్క దానికి కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన దాని మీద చేస్తాం. కానీ ఎవరు కూడా కొంత ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగద్దని చేస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా కొంత సంవయనం ఏమైనా పొరపాటు చేస్తే పొరపాటు కావాల్సుకొని చేసిండా లేకపోతే తెలివగా చేసిండా అనేది కొంత దాని విచక్షణ పెట్టి జరగకుండా అందరి మనం అవగాహన కలిగిస్తే సరిపోతుంది. ఏది ఏమైనా బతుకమ్మ దసరా తప్పకుండా ఈ ప్రాంతంలో ఘనంగా జరగాలనేటువంటి అందరి ఆలోచన ప్రకారంగా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా కలిసి పెద్దగా చేసుకుందామని కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం.